సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సర్ప్రైజ్ ట్రిప్. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మా వాళ్ళంతా ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో వెహికల్ కూడా రెడీగా ఉంది. వాహన పూజ చేసేసా ఈరోజు. సో దారిలో వెళ్ళేటప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ వీఆర్ స్టార్టింగ్ నౌ. సో టైం మీరు చూడొచ్చు 12:24 అవుతుంది. ఫస్ట్ మేము మైసూర్కి వెళ్తున్నాము. సో అర్లీగానే స్టార్ట్ అవుతున్నాము. సో హాయ్ ఫ్రెండ్స్, మా పాప ఇద్దరు. సో వీఆర్ రెడీ స్టార్టింగ్. దారిలో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. కీసర అవుటర్ రింగ్ రోడ్. సో ఈ నుంచి మనం అవుటర్ రింగ్ అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది మీద ఉన్న ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, పెద్ద గోల్కొండ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. సో టోటల్ 55 కిలోమీటర్స్ దీని మీదనే ఉండాలి. మా వాళ్ళంతా లూడో ఆడుతున్నారు. సో ఫ్రెండ్స్, మీరు బై రోడ్ వెళ్ళేటుంటైతే కనుక డైరెక్ట్ మడికేరి అని పెట్టుకోకండి. అది కర్నూలు నుంచి బైపాస్ చూపిస్తుంది మనకు. బళ్ళారి, చిత్రదుర్గ అంత బాగుంటుంది. సో మ్యాప్ అయితే మైసూర్కి పెట్టుకోండి. మైసూర్కి అయితే మనకు 750 కిలోమీటర్స్. ఆడ నుంచి మడికేరి జస్ట్ 128 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ అంతే ఉంటుంది. మనకి ఏంటంటే మొత్తం 4 లేన్ రోడ్ ఉంటుంది మొత్తం. సో దానిలో మనకు ఫుడ్ జంక్షన్స్ కానీ రిలాక్స్ అవ్వచ్చు. బెంగళూరు మీదకెళ్ళే వెళ్తాం మనము. సో బెస్ట్ మీరు మైసూర్కి పెట్టుకోండి. మైసూర్ నుంచి మళ్ళీ కనెక్టెడ్గా మడికేరి అని మ్యాప్లో పెట్టుకోండి. సో అవుటర్ రింగ్ రోడ్ తిప్పుతున్నాం ఫ్రెండ్స్, పెద్ద గోల్కొండ దగ్గర. సో ఇది ఎగ్జిట్. ఇప్పుడు ఈ నుంచి మనం NH44కి టచ్ కావాలి. కర్నూలు హైవే. దారిలో మనము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా చూడొచ్చు. సో మనం NH44 ఎక్కేసినాము. సో ఇది కర్నూలు బెంగళూరు హైవే. సో ఈ స్ట్రెచ్లో మనము కంప్లీట్గా ఈ స్ట్రెచ్లోనే ఉంటాము బెంగళూరు వరకు. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. అందరు ఊళ్ళకి వెళ్తున్నట్టున్నారు. వెహికల్స్ అయితే చాలానే ఉన్నాయి. కర్నూలుకి వచ్చాక మనకి ఈ నుంచి రైట్ చూపిస్తుంది బళ్ళారి నుంచి కూర్గు మడికేరి పోవడానికి. బట్ అందుకే మనం మైసూర్కి పెట్టుకుంటే డైరెక్ట్గా మీరు అనంతపూర్, బెంగళూరు, మైసూర్ నుంచి వెళ్ళచ్చు. ఇది ఏంటంటే కంప్లీట్లీ 4 లేన్ రోడ్. సో మ్యాప్ మాత్రం మీరు కార్లో వెళ్ళితే కనుక మైసూర్ అనే పెట్టండి డెస్టినేషన్. ఫస్ట్ మీరు మడికేరి అని పెడితే ఇటు నుంచి రైట్కి డైవర్ట్ చేసుకోమంటుంది. సో ఫస్ట్ మైసూర్ పెట్టుకొని మైసూర్ నుంచి దెన్ కనెక్టింగ్గా మడికేరి పెట్టుకోండి. సో
హాయ్ ఫ్రెండ్స్, అనంతపూర్ పోయే దారిలో డోన్లో ఈ బాబా గుడి చాలా బాగుంది. దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. బాగుంది గుడి. సో బాబా గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పెద్దగా ఉంది. అంబియన్స్, అట్మాస్ఫియర్ హైవేకి అటాచ్ ఉంటుంది. మీరు పోయే దారిలో కనబడుతుంది. NH-44 హైవే. మా వైఫ్, మా పిల్లలు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అనంతపూర్కి అయితే రీచ్ అయిపోయాము. ట్రాఫిక్ చాలా ఉంది ఇక్కడ. అది బైపాస్ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. అనంతపూర్లో ఉన్న ఫ్రెండ్స్, ట్రాఫిక్ జామ్ చూడండి, చాలా ఉంది. చాలా స్టాప్ అయిపోయినాయి ఎక్కడెక్కడ నుంచో. 2 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది హైదరాబాద్ పోయే రూట్లో. లక్కీగా బెంగళూరు పోయే రూట్లో ఎక్కువ లేదు. 5 మినిట్స్ డిలే అయింది. ట్రాఫిక్ ఎంత స్ట్రెచ్లో ఉందో. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి కియా ఫ్యాక్టరీ దగ్గరికి రీచ్ అయినాం. సో మనకి బెంగళూరు పోయే దారిలోనే ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇది. చాలా పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది ప్లాంట్. చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, 10 అయింది. దానికి బెంగళూరు అయితే రీచ్ అయ్యాము. సో మా డెస్టినేషన్ అయితే మైసూర్ ఫస్ట్. సో 2.5 hours. అది రీచ్ అయ్యాక మా ఫ్రెండ్ హౌస్లో రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మడికేరి వెళ్ళిపోతాం. సో విల్ మీట్ టుమారో మార్నింగ్.
హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము తీసుకున్న రూమ్. సో రూమ్ మాకు 4000 పడింది. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఇది మా హోటల్, చాలా బాగుంది. కూర్గ్లో మీరు వస్తే ఈ హోటల్ని స్టే చేసి చూడండి. అంబియన్స్ కానీ వస్తున్నా. మా పిల్లలు హాయ్, దే ఆర్ గెట్ రెడీ ఫర్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు. సో మనకు అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అండ్ పిల్లలకి గేమ్స్ ఏరియా. అక్కడ సో పిల్లలకి గేమ్ ఏరియా. హోటల్ అయితే చాలా బాగుంది. సో స్విమ్మింగ్ పూల్, సో అడల్ట్స్కి సపరేట్ అండ్ పిల్లలకు కూడా సపరేట్. లైట్లు వేసుకో ఫస్ట్. పిల్లలకు సపరేట్, పెద్దవాళ్ళకి సపరేట్. మా వైఫ్ ఇప్పుడు వస్తుంది. సో ఈ హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది. 4000 ఇది వర్త్, ఎందుకంటే మనకి ఇందుకన్నా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, అన్లిమిటెడ్. చాలా ఐటమ్స్ పెట్టారు, ఇండియన్ కాంటినెంటల్ ఐటమ్స్. నేనైతే ఫుల్గా తినేసా. సో పూల్లో దిగలేకపోతున్నాను. సో మా వాళ్ళు దిగుతారు. కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, కూర్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఫస్ట్ విజిటింగ్గా గ్లాస్ బ్రిడ్జ్ చూద్దాం అనుకున్నాము. అయిపోయింది, బట్ లక్కీగా బ్రిడ్జ్ క్లోజ్ అంట 3 వీక్స్ వరకు. సో బ్యాడ్ లక్, చూడలేకపోయాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్, బట్ క్లోజ్ ఉందంట 3 వీక్స్. మా వాళ్ళంతా ఆతృతంగా వెయిట్ చేసిర్రు గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని. పాపా హాయ్, బట్ బ్రిడ్జ్ 3 వీక్స్ క్లోజ్ అంట. అబ్బే వాటర్ ఫాల్స్ వచ్చాం ఫ్రెండ్స్. చాలా రష్ ఉంది. కార్ పార్కింగ్కే 30 minutes పట్టింది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎక్సైటెడ్ టు సీ. ఫస్ట్ ఇలా కొంచెం నడవాల్సి వస్తుంది. చుట్టూ మంచి చెట్లు పొడుపుడుగా. వర్షం అయితే ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్. ఫైనలీ అబ్బే వాటర్ ఫాల్స్ పంపించారడా.
రాజా సీట్ గార్డెన్.